స్టార్9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ ముస్లిం సోదరుల కొవ్వొత్తుల ర్యాలీ. పరశురాముడు జయంతి ఉత్సవాలలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే. శ్రీ 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 మహాత్మా బసవేశ్వరుని 892వ జయంతి. ప్రకృతి పరంగా లభించే తాటి ముంజల ప్రయోజనాలు. ఐకేపీ కేంద్రం ప్రారంభమై 10 రోజులు, కాంటాలు ఇంతవరకు కానరాలేదు. త్రాగునీటి సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న తండావాసులు. దేవుడికి భక్తితో దండం పెట్టాడు, 3 ప్రదక్షిణలు చేసి హుండీ ఎత్తేశాడు. కాంగ్రెస్ లో కొట్లాట, మంత్రి కారులో ఎమ్మెల్యేను కొట్టిన ఎంపీ. తెలంగాణలో 10th ఫలితాలు రిలీజ్, బాలికలదే పై చేయి. మిస్ వరల్డ్ 2025 కి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలన్న సీఎం. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడులను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు ముస్లిం సోదరులు. హిందూ ముస్లిం భాయి భాయి అని నినాదించారు. డోన్ పట్టణంలో ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా మసీదు నుండి శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం గాంధీ సర్కిల్ నందు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి అన్ని మసీదుల వాళ్ళు ముఫ్తీ ఇస్మాయిల్, మౌలానా రియాజ్, మౌలానా అహాద్, మౌలానా సిబాతుల్లా మరియు ముస్లిం సోదరులు పాల్గొని ఉగ్రవాదం నశించాలి, హిందూ ముస్లిం భాయి భాయి అని భారతదేశంపై ఏ ఒక్క దేశం యుద్ధం ప్రకటించినా ముందుగా ముస్లిం సోదరులు ముందు ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గం ఏఐటియుసి అధ్యక్షులు అన్వర్, ముస్లిం ఐక్యవేదిక డోన్ నియోజకవర్గ ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు మౌలాలి, నంద్యాల జిల్లా ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు ఎస్ఎం సుభాన్, చాందుభాయ్ తదితరులు పాల్గొన్నారు. పరశురాముడి జయంతి ఉత్సవాలలో పాల్గొన్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. పరశురాముడు జయంతి ఉత్సవాలలో రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. స్థానిక 33వ డివిజన్ ముఖ్య నాయకులు బండి రాము ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పరశురాముడి జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. అధ్యక్షులు బొంతల రాజేష్ ఈయనతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిసర డివిజన్ ముఖ్య నాయకులు ముస్తఫా, ప్రకాష్, ఉదయ్ రాజ్ మరియు ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే పరశురాముడి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బస్తీ పెద్ద మనుషులు, మహిళలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్లు, పలు డివిజన్ల అధ్యక్షులు, అన్ని విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 మహాత్మా బసవేశ్వరుని 892వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వీరసేవ సమాజ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో శ్రీ 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 మహాత్మా బసవేశ్వరుని
892వ జయంతిని పురస్కరించుకొని వీరసేవ సమాజ సభ్యుల బల భీమసేన దేవాలయం నుండి దౌలతాబాదు చెరువు కట్ట దగ్గరికి అంగరంగ వైభవంగా నందికోల పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చెరువు కట్టపై శ్రీ మహాత్మా బసవేశ్వరుని విగ్రహ భూమి పూజ వీరశైవ సమాజం దౌలతాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీరసేవ సమాజం దౌలతాబాద్ మండల కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తలపెట్టినంతలో దేవుని గుండె బగ్గుమని దేవుని గుండె బగ్గుమని బ్రహ్మ దేవుని గుండె బగ్గుమని రుద్రాయ రక్త కాంతులచే కారుడవై పెరిగి నిలిచే ద్రుమలోచన తిప్పి రక్షణ చెయ్యవే ఓ భద్రమానస
రక్షణ చెయ్యవే ఓ భద్రమానస మన్మదా విలాస కేసరి పుత్రుడా మనం పడే పడే రౌద్ర పరమ కృపాల సముద్ర ఎవరన్నా నొచ్చు సాక్షుడు యజ్ఞము తలపెట్టినదలో నమ శివాయ పార్వతి పరమేశ్వరుని పరమేశ్వరుని వామభాగమున 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 జగత్తి జగత్తి ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలలో తాటి ముంజలు ఒకటి. వేసవి తాపంలో చల్లని ముంజలు చలవనిస్తాయి. ఈ వేసవిలో రోడ్లపై నోరూరిస్తూ దర్శనమిస్తాయి. భోజన ప్రియులను ఆహ్వానిస్తున్నాయి తాటి ముంజలు. ప్రకృతి సిద్ధంగా లభించే ఆరోగ్యకరమైన పదార్థాలలో ఒకటి తాటి ముంజలు. ఈ తాటి ముంజలలో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. వేసవి కాలంలో దొరికే తాటి ముంజల వలన బోలెడు ఉపయోగాలు ఉంటాయి. ఏప్రిల్ నుండి మొదలుకొని మే నెల చివరి వరకు తాటి ముంజలు మనకు పుష్కలంగా దొరుకుతాయి. ఎలాంటి కల్తీ లేని ప్రకృతి వరప్రసాదిని ఏదైనా ఉంది అంటే అది తాటి ముంజలే. తాటి ముంజలలో మన శరీరానికి కావలసిన బోలెడు పోషకాలు ఉంటాయి. ఎండాకాలంలో చెమటతో త్వరగా డీహైడ్రేషన్ అయ్యే వారికి తాటి ముంజలు శరీరం హైడ్రేట్ అయ్యేలా చేస్తాయి. ఇక తాటి ముంజలలో శరీరానికి కావలసిన ఏ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాటి ముంజలు మన శరీర బరువు తగ్గడానికి కూడా ఎంతగానో దోహదం చేస్తాయి. శరీరానికి చలవనిచ్చే ఈ తాటి ముంజలను ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. అలాంటి తాటి ముంజలు అమ్మేవారి కష్టాలు బాధలను మనం ఒక్కసారి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్ పూదారి. నేను TR9 న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కుకట్పల్లి. ఈరోజు మనం సుచిత్ర నుండి మేడ్చల్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి పెట్ బషీర్ బాగ్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనకు ఎండాకాలంలో లభించేటువంటి తాటి ముంజల గురించి, వాటి ఉపయోగాలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి మనం ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మాది నల్గొండ జిల్లా తిప్పటి మండలం ఇండూరు గ్రామం అన్న. ఈ వేసవి కాలంలో వచ్చే ఈ తాటి ముంజలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనికి ప్రధాన ప్రాముఖ్యత ఏంటంటే వీటిని తినడం వల్ల ఎండ దెబ్బ కొట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మాకు ఇక్కడ అమ్ముకొని గిట కొద్దిగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో కొద్దిగా ఇబ్బంది ఉంది. కొద్దిగా దయచేసి ప్రజలు అందరూ దీన్ని సహకరించి దీన్ని ముందడుగు వేయడం కారణానికి మన డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము చిన్న హెల్ప్ అడుగుతున్నాము. ఇప్పుడు ఈ తాటి ముంజలు ఇప్పుడు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చినందుకు మీరు ఇంకా తాటి ముంజలకి అమ్ముతున్నారా, లేదంటే కస్టమర్లకు ఎలా ఇస్తున్నారు? మేము అక్కడి నుంచి మాకు తీసుకురావడానికి చాలా రిస్క్తో కూడిన పని. మేము ఒక డజన్ వచ్చేసి 100 రూపాయలు ఎక్కడ అమ్ముతున్నాము. ప్రజలు కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని బాగా సేల్ చేయడం జరుగుతుంది. అంటే కస్టమర్లు మేము అనుకున్న రేట్ల ప్రకారమే కస్టమర్ కూడా మాకు సహకరిస్తున్నారు. మీరు ఎన్ని రోజులు ఇప్పుడు ప్రజెంట్ 1 మంత్ నుంచి సీజన్ స్టార్ట్ అయింది. ఇంకా 1 మంత్ 20 డేస్ ఉండే అవకాశం ఉంది. వర్షాలు లేకపోతే ఇంకా మినిమం ఒక 50 డేస్ 60 డేస్ ఇంకా 2 మంత్స్ నడిచే అవకాశం ఉంటుంది. మీకు ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడ ఉన్న
పోలీస్ వ్యవస్థ ద్వారా అది ఎలాంటి సహాయం కావాలి? నేను చెప్పాల్సిన విషయం ఒకటే, ట్రాఫిక్ వాళ్ళే కొద్దిగా మాకు కొద్దిగా న్యూసెన్స్ చేసే అవకాశం ఉంది. న్యూసెన్స్ చేస్తున్నారు, చేసే అవకాశం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కొద్దిగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు. దీన్ని అందరూ తమ దృష్టిలో ఉంచుకొని కష్టపడే ప్రజల వ్యాపారాల మీద కొంచెం నిఘా ఉంచాలని మేము కోరుతున్నాం. మాది నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామం. మేము ప్రతి సంవత్సరం సమ్మర్లో ఒక 1 మంత్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ తాటి ముంజలు అనేది నేచర్ ఆర్డర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఆర్డర్ అంటే ప్రకృతి నుంచి వచ్చేది ఇది ఒక్కటే. ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుంది, కానీ తాటి ముంజల్లో ఏ కెమికల్ మందు లాంటి ఏది ఉండదు. అది ప్రకృతి నుంచి వచ్చేది మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఏ పండు తీసుకున్నా కూడా దాంట్లో కెమికల్ వేసి పండించడం అదేదో జరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఎలాంటిది ఏమీ ఉండదు, నేచర్ నుంచి వచ్చేదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకోటి మన ఆరోగ్యానికి చాలా, ఎండాకాలంలో సలవ ఒంటికి. ఇంకొకటి ఏంటిదంటే మన తాతల కాలంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఏం లాభం? ధాన్యం కొనే దిక్కులేక, పట్టించుకునే నాథుడు లేకపోవడంతో వర్షాలకు తడిసి ముద్దవుతున్న ధాన్యం. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులవుతుంది. కేంద్రం ప్రారంభమై 10 రోజులవుతుంది. అయినా ఇంతవరకు కాంటాలు ప్రారంభం కాలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అని మోతే మండలం రావిపాడు ఐకేపీ కేంద్రంలో ధాన్యం పోసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు అన్నదాతలు. పొడపంగి గురవయ్య 25 రోజులైంది ఒడ్లు పోసి. రాయిపాడు మూత మండలం జిల్లా సూర్యాపేట. ఇంతవరకు కావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. ఐకేపీ నుంచి ఎవరు సలహా తీసుకోవట్లేదు, ఏ రైతు చెప్పినా కానీ వినిపించుకోవట్లేదు. ఎవరు అధికారులు ఎవరు ఇంతవరకు రాలేదండి. సెంటర్ ప్రారంభమైందా? సెంటర్ ప్రారంభమై లారీ రావట్లేదు. ఎన్ని రోజులైంది ప్రారంభమై ఎన్ని రోజులైంది సార్? వారం 10 రోజులైంది. వీళ్ళు నిర్వహించేటోళ్ళు రావట్లేరా? వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు రావట్లేదు. లారీ రావట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎవరు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. కేంద్రంలో మీకు అన్ని సౌకర్యాలు ఉంచిరా? అన్ని సౌకర్యాలు ఉంచారు కేంద్రాలు. మంచి లేవు, వాటర్ లేదు, అన్ని సౌకర్యాలు అంటావు. ఏయిలో ఈడ ఏ జనమే లేరు, రైతులే గొడ్లు తిని గొర్రె తిని ఆగం. టెంటు లేదు, గింటు లేదు, ఏది లేదు. మీకేం కావాలని కోరుకుంటారు? మేము ఒడ్లు పోవాలి, మాకు ఏముందండి, ఒడ్లు ముందుకాలి మాకు కోరుకుని. వర్షం వచ్చేట్టుంది, ఇప్పుడు పంట పండించి ఎండిపోయి అంతా ఆగమై వచ్చి అక్కడనే పొలాలు పోయినా, ఇక్కడనేమో కొంటట్లేదు. ఇప్పుడు 2 విధాలు నష్టపోతున్నారు రైతు. పోసి మేము 1 మంత్ 35 డేస్ అవుతుంది. 35 డేస్లో మాకు ఇప్పటికీ 3-4 సార్లు గాలిదుమ్ములు వచ్చినాయి. పట్టాలు ఆగట్లేదు, పట్టాలు మొత్తం లేచిపోతున్నాయి. ఇక్కడ ఒక లారీలు పోతున్నాయి అంటే 3-4 రోజులకు ఒక లారీ వస్తుంది. ఇప్పటికి వారం రోజులు అవుతుంది ఇప్పటివరకు లారీలు రాబట్టికి. 2-3 లారీల కంటే ఎక్కువ పోలేదు. ఏమన్నా ఏంది కావట్లేదు అని అడుగుతుంటే దిగుమతి కావట్లేదు, మేమేం చేయాలని అంటారు. ఇక్కడ మాకు త్వరలో, వీలైనంత త్వరలో మాకు ఇక్కడ ఈ వడ్లు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. మాకు వర్షాకాలం ఉంది, పంట పండిన రోజులు అక్కడ వర్షాలు వస్తుంది, ఇక్కడికి వచ్చినాక కానీ వర్షాలే, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. త్వరలో దీనికే ఒక సమస్య. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుంది అని చెప్పుకునే నాయకులకు తండావాసుల కష్టాలు కనిపించడం లేదా? మౌలిక వసతులు కూడా లేక దుర్భర స్థితిలో జీవిస్తున్న వైనం.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని చోర్కౌ మధిరా తండా ప్రజలు గడచిన 30 రోజులుగా త్రాగునీటి కోసం తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. వేసవి ఉధృతంగా ఉన్న ఈ తరుణంలో తండా ప్రజలకు తాగడానికి నీరు లభించకపోవడం గమనించదగ్గ విషయం. విషాదకర పరిస్థితి. గ్రామంలోని బావులు పూర్తిగా ఎండిపోవడమే కాకుండా ఉన్న బోర్లు కూడా నీటిని ఇవ్వకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. పిల్లలు రోగాల బారిన పడుతున్నారు. నీటి కోసం తల్లులు పొరుగు గ్రామాల దాకా నడవాల్సి వస్తోంది. వృద్ధులకు తాగేందుకు నీరు లేకపోవడం దుర్భరంగా మారింది. ఇది మన భారతదేశం అనే నమ్మకం కలిగించదు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాలో కనీస మౌలిక వసతులైన త్రాగునీటి సౌకర్యం లేకపోవడం సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతోంది. ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రకటిస్తోంది. మిషన్ భగీరథ పథకం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నాయని చెప్తున్నారు. కానీ మాకు మాత్రం ఆ నీరు అందడం లేదు. తండా పేరుతో ఉన్న సేవలు మాత్రం మాకు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి, గ్రామ సర్పంచ్కి, మిషన్ భగీరథ అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మౌనం మాకు మృత్యువుతో సమానమని పేర్కొంటున్నారు. మా బ్రతుకులను సాంకేతికంగా చూపించే డేటాలో గుణాంకాలుగా మిగిలిపోవాలంటే మేము పోరాడక తప్పదు అంటూ గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మిషన్ భగీరథ అధికారులు తండాలో త్రాగునీటి సమస్యను అత్యవసరంగా పరిశీలించి తక్షణమే మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని, తమ హక్కుల కోసం పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మధ్య దొంగలు దేవుడికి ఎసరు పెడుతున్నారు. ఆయన హుండీ సొమ్మును కాజేయాలని చూస్తున్నారు. దేవుడికి భక్తితో దండం పెట్టి హుండీ ఎత్తేశాడు ఓ భక్తుడు. మంగళూరు నగరంలోని మేరీ హిల్లోని కొరకచ్చన టెంపుల్ ఉంది. అక్కడికి వచ్చిన దొంగ ముందుగా భక్తితో దేవుడికి నమస్కరించాడు. అంతేనా 3 సార్లు ప్రదక్షిణలు కూడా చేశాడు. చివరిగా మరోసారి కొరగజానకు నమస్కరించి ఆపై అక్కడే ఉన్న హుండీతో ఉడయించాడు. ఈ వ్యవహారం అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కోస్తా, కర్ణాటకలో ముఖ్యంగా దక్షిణ కన్నడ జిల్లాల్లో కొరగజ్జాను ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు వెల్లువెత్తాయి. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కొట్లాట జరిగింది. చూస్తూ నివ్వెరపోయిన మంత్రి. అధికార కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు కామన్. ఆ పార్టీ చరిత్రలోనే కుటిల రాజకీయాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతల కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఎంపీ మల్లు రవి కొట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే కూడా తిరిగి ఎంపీ మీద దాడి చేసినట్లు సమాచారం. గద్వాల కాంగ్రెస్ నాయకురాలు సరిత తిరుపతయ్యను స్టేజ్ మీదకు రాకుండా, ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నట్లు తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు ప్రోటోకాల్ రగడ కాగా మంత్రి జూపల్లి సర్ది చెప్పాలని చూడగా ఇటీవల భూభారతి రైతు అవగాహన సదస్సులు గొడవ అయింది. మంత్రి పొంగులేటి కారులో గన్మెన్లను దించేసి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలతో వెళ్ళగా ఓడిపోయిన సరిత తిరుపతయ్యలను ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఊగిపోయిన బండ కృష్ణ మోహన్ రెడ్డి చెంప మీద కొట్టిన మల్లు రవి కొట్టగా తానేం తక్కువ తినలేదు అంటూ ఎంపీ మీద దాడి చేసిన ఎమ్మెల్యే. ఊహించని పరిణామంతో మంత్రి పొంగులేటి కారులో ముందు కూర్చొని మౌనంగా ఉండిపోయాడని సమాచారం. తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. 10 ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 91.32%, బాలికలు 94.26% ఉత్తీర్ణత సాధించారు. బాలికలు బాలుర కంటే 2.94% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 4629 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించాయి. 2 పాఠశాలలు మాత్రం 0% ఫలితాలు పొందాయి. మహబూబాబాద్ జిల్లా 99.29%తో అగ్రస్థానంలో నిలవగా వికారాబాద్ జిల్లా 73.97%తో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. తెలంగాణ గురుకులాల పాఠశాలలు 98.79% ఉత్తీర్ణత సాధించాయి.
ఎయిడెడ్ జెడ్పీ గవర్నమెంట్ స్కూల్స్ రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం 92.78 కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. CGPA విధానాన్ని తొలగించిన నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడింగ్స్ ఇచ్చారు. రాష్ట్రంలో మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలను జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 10 ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఈ రోజు ఆ యొక్క ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిస్ వరల్డ్ 2025కి సంబంధించి ఏర్పాట్ల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు సీఎం. ఎయిర్పోర్ట్, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నత అధికారులను ఆదేశించారు సీఎం. తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు ముఖ్యమంత్రి. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. నగరంలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిస్ వరల్డ్ 2025 ప్రారంభమయ్యే నాటి నుండి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు సీఎం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.